సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు హనంకొండలో ఒక దుర్ఘటన జరిగిందండి. ఒక హృదయ విదారక గాథ అని చెప్పాలి. ఒక అబ్బాయి అయితే 23 ఏళ్ల అబ్బాయి గోలి నితిన్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సంవత్సరం క్రితం ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్, పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాడు. కానీ వారం రోజుల నుంచి వీళ్ళకు కొన్ని గొడవలు ఉన్నాయంట అమ్మాయితో. అమ్మాయి ఇక్కడ లేదు, అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిందంట. ఈ గొడవల మధ్యన ఈ అబ్బాయి సడన్ గా ఈ దూలానికి, వాళ్ళ ఇంట్లో ఉన్న దూలానికి సూసైడ్ చేసుకోవడం జరిగింది, హ్యాంగ్ చేసుకున్నాడు. అసలు ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో వరంగల్లో చాలా జరుగుతున్నాయని చెప్పాలి. నేనే స్వయంగా మీకు చాలా వరకు చూపించడం జరిగింది. మైనర్ వాళ్ళే చాలా వరకు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 23 ఏళ్ల అబ్బాయి విషయం జరిగింది. అయితే ఏదేమైనా మేము ఇలాంటి సంఘటనలు మీ ముందుకు ఎందుకు తెస్తున్నాము అంటే, రిపీటెడ్ గా ఇలాంటివి అవుతున్నాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లలో వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, అసలు ఇలాంటి సంఘటనలలో ఎలా ఉంటుంది, మనకు ఒకవేళ ఇలాంటి జరుగుతాయి అనే ఉద్దేశాన్ని వాళ్ళకు తీసుకురావాలి, అలాంటి ఆలోచన రాకుండా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి క్రైమ్ న్యూసెస్ ని మీకు తీసుకురావడం జరుగుతుంది. గోలి నితిన్ అనే అబ్బాయి ఇక్కడ ఉరేసుకున్న సంఘటన అయితే మనం ఇప్పుడు చూడబోతున్నామండి. అంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది అయితే తెలియాల్సి ఉంది. అసలు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనతో పాటు మొదట ఆ అబ్బాయి ఉరివేసుకున్న సమయం అప్పుడు చూసిన వ్యక్తి, అంటే ఉరివేసుకున్న తర్వాత ఫస్ట్ చూసిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు చూసినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉండేది? డోర్ లాక్ చేసుకుని ఉండే మేడం. డోర్ ఓపెన్ చేస్తలేడు అనేసి నేనే డోర్ తీసిన. పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే డోర్ ఓపెన్ చేసి బ్రతుకున్నాడా లేడా చూడమని అంటే నేనే డోర్ వాళ్ళకి కొట్టిన. చూసేసరికి అక్కడ పడిపోయి ఉన్నాడు మేడం. అంటే టవల్ కట్టేసింది, కింద హ్యాంగ్ అయ్యలేడు, కింద పడిపోయి ఉన్నాడు. అప్పటికే చనిపోయి ఉన్నాడు. మీకు ఏమైనా కాల్ చేశారా? అసలు లేదు మేడం, మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు అనేసి వచ్చినాం. షాప్ లో వర్క్ చేస్తాడు అతడు. షాప్ లో ఓనర్ ఫోన్ చేసి ఆయన రాలేదు, ఒకసారి ఇంటికి పోయి చూడు అంటే ఇంటికి వచ్చిన. డోర్ ఓపెన్, ఎంత డోర్ కొట్టినా ఓపెన్ చేస్తలేడు. ఓపెన్ చేయకపోతే పోలీసులకు కాల్ చేస్తే డోర్ వలగొట్టి చూడండి ఫస్ట్ అని అంటే డోర్ నేనే వలగొట్టినా మేడం. వలగొట్టేసరికి కింద పడిపోయి ఉన్నాడు. అప్పటికే కానిస్టేబుల్స్ వచ్చిళ్ళు చనిపోయింది అని చెప్పేసి అన్నారు. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి. రోజు మీతోనే ఉంటాడు కదా, అంటే ప్రాబ్లం అంటే ఏమైనా షేర్ చేసుకున్నాడా? ఈ మార్నింగ్ 3:30కి కాల్ చేసి, అతను కాల్ చేసి మా వైఫ్ సూసైడ్ చేసుకున్నది, నేను అక్కడికి వెళ్తున్నా హాస్పిటల్ దగ్గరికి, రేపు నువ్వు షాప్ తెరువు, నేను రాను అని చెప్పి చెప్పిండంట మేడం. ఆయనకు పెళ్ళైంది మేడం. పెళ్ళై 1 year అవుతుంది. వాళ్ళ వైఫ్ అయితే ఇప్పుడు 1 week నుంచి ఇక్కడ లేదు. ఏదో చిన్న డిస్కషన్ జరిగి వెళ్ళిపోయింది ఇంటికి. ఇట్లా ఫ్యామిలీ డిస్కషన్స్ అయితేనే అన్న నాకు మంచిగా అనిపిస్తలేదు అని 3 days ముందు నాకు చెప్పిండు. నాతో అయితే లేదన్న, అందరినీ కాదనుకొని చేసుకున్నా, 1 year అవుతుంది లవ్ మ్యారేజ్ చేసుకొని, నాతో అయితే లేదన్న అంటే ఏం కాదు అని చెప్పినా కానీ మళ్ళీ 3:30కి లేదు మేడం. 3:30కి కాల్ చేసి మా వైఫ్ సూసైడ్ చేసుకున్నది, నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్పి చెప్పిండు మేడం. ఎర్లీ మార్నింగ్ 3:30కి కాల్ చేసి నేను మా వైఫ్ దగ్గరికి వెళ్తున్నా, షాప్ రేపు తెరవమని చెప్పి ఇతను చెప్తున్నాడు మేడం. అంతే. ఇవాళ మార్నింగ్ 3:30కి కాల్ చేసి. మరి ఇవాళ మార్నింగ్ చెప్పినారు కదా, మీరు మళ్ళీ చూడడానికి ఎందుకు వచ్చినారు? అంటే రావట్లేదు అని చెప్పినారు కదా ముందు. బ్యాగ్ ఉన్న కీస్ ఇస్తా అని చెప్పిండు మేడం. సామాన్ ఉంటుంది కదా మేడం, సిగరెట్స్ అవి పాన్ షాప్ సామాన్, ఆ సామాన్ కీసు పంపిస్తా అని చెప్పిండు. పంపించలేదు. పంపించపోయేసరికి అతను నాకు కాల్ చేసిండు, ఒకసారి వెళ్ళి చూడు బ్రో అంటే నేను వచ్చిన ఇక్కడికి. నేను వచ్చేసి కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను 12 times కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. 30 times చేసి లిఫ్ట్ చేస్తలేడు. సరే ఏమైంది ఏమో, పడుకున్న లైట్ లేట్ అవుతుంది కదా, పొద్దున పడుకున్నాడేమో చూసేసరికి ఇట్లున్నది మేడం. మీరు ఒకసారి రాకేష్ గారు, అంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఆయన మాట్లాడినప్పుడు ఆయన అంటే ఆ మాటల్లో మీకు ఎలా అనిపించింది? నార్మల్ గానే మాట్లాడాడు. మా వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేసినా వెళ్తున్నా హాస్పిటల్కి అని చెప్పేసి అన్నాడు. అంతే, తర్వాత కీసేసి సామాన్ పంపిస్తా వేరే వాళ్ళకి ఇచ్చి అన్నాడు. సరే అని చెప్పేసి కాల్ చేసిన, కాల్ లిఫ్ట్ చేయలే. లిఫ్ట్ చేసారు వాళ్ళ అన్నకు కాల్ చేసిన, కాల్ చేసి చూసి రాపో మరి అసలు షాప్ లేట్ అవుతుందని అంటే వాళ్ళ అన్న వచ్చి ఇట్లా చెప్పిండు చనిపోయింది అని చెప్పేసి. అంటే మీరు కూడా ఉంటారా తనతో పాటు రోజు? లేదు, నేను ఎప్పుడు ఒకసారి ఈవినింగ్ 2 days ఒకసారి వెళ్తా షాప్ దగ్గరికి. ఈ మధ్య కాలంలో ఏమైనా షేర్ చేసుకున్నాడా మీతో? ఏం లేదు, ఫ్యామిలీ ప్రాబ్లం అని చెప్పేసి అన్నాడు. మా వైఫ్ ఇట్లా వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నాడు. అంతే, అంత మించి ఇంకేం లేదు. అంటే అమ్మాయితో పెళ్లి జరిగిన విషయం మీకు తెలీదా అండి? మేడం ఒక ఫస్ట్ ఏమని చెప్పన్నా, ఇక్కడనే కాలేజ్ చెప్తాను, కాలేజ్ చెప్తా అంటే కాలేజీలో ఉంటాను కావచ్చు అని మేము అనుకున్నాక ఏమైంది, 4 గంటలకు సాయంత్రం ఫోన్ చేసి నేను ఎర్రగట్టుకుంటూ పెళ్లి చేసుకుంటాను లంబడల అమ్మాయిని అన్నాను. అన్నాక మేము ఏం చేసినాం, మా ఊరు సర్పంచ్ నేను తీసుకొచ్చి ఏజ్ పెళ్లి కాదు కానీ చదువుతావు వద్దని పోయే వరకు దాంగర్ ఉన్నది, దానికి ఎవరో తెలిసిన ఉన్న దోస్తు ఆడమే. సంవత్సరం అయితే అయినాక దాంగర్ తీసుకెళ్ళింది. దాంగర్లో పోయే వరకు కుంటోళ్ళు ఇద్దరే వాళ్ళ కుంటోళ్ళు ఇప్పుడు పోయినా కూడా ఉంటది. వాళ్ళ ఇంట్లోకి పోయిండు. వాళ్ళ ఇంటి ముందర పోయే వరకు ఇది దీని దోస్తులు ఆడోళ్ళు ఒక 10 మంది 10-15 మంది
దాని ఫ్రెండ్స్ అంతా ఊళ్ళో వచ్చి ఉన్నారు. మేము ఇద్దరం పోయినాం. నాయన రారా దాని పెళ్ళి వద్దు నీకు, మన క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు వద్దు నాయన, తర్వాత ఇబ్బంది అవుతారా, అదేమో అది బీటెక్ చేస్తానంటుంది, నువ్వు డిగ్రీ చేస్తాను, దానికి తర్వాత గొడవ అయితే నాయన అద్దురారా అన్న. అద్దురారా నాయన అన్నాక ఆ పోరగాళ్ళు ఏం చేసేళ్ళు, మేము చేయి పట్టగానే మమ్మల్ని 20 మంది ఉన్నారు. వాళ్ళు ఇంకో సర్పంచ్ ఉన్నాడు, మా మీదకి కొట్టడానికి ఉరికొచ్చి దాని దోస్తులు మొత్తం ఉరికొచ్చినాక వీడు రా నాయన అంటే వీడు అన్నాడు అంటే నేను రానుకో మీతోనేది, నాకు అవసరం లేదు అన్న. అవసరం లేనాక సాపడక పోయినాక ఏం నర్సంపేటలో కేసు పెట్టిన వాళ్ళ అయ్యాక నర్సంపేట పోయినాం. నర్సంపేట పోయినాక ఏమైంది మేడం, 2 ఎకరాల భూమి నా పేరు రాసి ఉన్నది మమ్మల్ని. రాసి అన్నాక భూమి ఎందుకు రాసిస్తాం, నువ్వు తెచ్చింది లేదు పోయింది లేదు, మేము భూమి రాసాం అని మళ్ళీ ఈ కేసు మా వెంకటాపూర్లో పెట్టినాం. వెంకటాపూర్ ఎస్ఐ ఏం చేసిండు, ఈ భూముల జాగాలు ఏముండదు, వాళ్ళ ఏజ్ ఉన్నది, పెళ్ళి అయిపోయింది చేసుకున్నారు కదా, మనం ఏం చేసేయలేదని సరే. అమ్మాయి వచ్చిన తర్వాత ఎలా ఉండేది అంటే అబ్బాయితో అమ్మాయి ఎలా ఉండేది, మీరు ఒప్పుకున్నారా? ఇద్దరు మీతో మీ దగ్గరలోనే ఉండేవాళ్ళ? నేను చెప్పాను మేడం, ఇప్పుడు అది ఏమైందంటే మేము అసలుకే మా ఇంటికి రావద్దని చెప్పినాం. మా ఇంటికి రావద్దని చెప్పినాక ఏం చేసింది, ఒక 2 నెలల తర్వాత అయితే యాక్చువల్ ఏంటంటే మా బ్రదర్కు ఫోన్ వచ్చింది. మా బ్రదర్కు ఫోన్ వచ్చినాక ఏమన్నది నాకేం తెలియదని మా వాడు సప్లై కూకున్నాడు, వదిలేసిండు కంప్లీట్గా. వదిలేసినాక నేనేం చేసినా అంటే ఆ ఫోన్ తీసుకొని నా ఫోన్లోకి వెళ్ళి చేసిన, అసలు ఎవరే బాబు ఏంది అంటే సో అండ్ సో అని చెప్పినాక సరే ఎక్కడున్నారు మీరు అన్నాక మేము పలాని కాడ ఉన్నామని చెప్తలేరు ఎక్కడ. ఆ టెంపుల్ ఈ టెంపుల్ అన్ని తిరుక్కుంటూ వచ్చినాక సంవత్సరం క్రింద అయితే అయిన తర్వాత ఎలా ఉండేది? అయిన తర్వాత మేడం వాళ్ళు నర్సంపేటలో కేసు పెట్టిండ్రు. ఆ నుంచి వెంకటాపూర్ పోయినాము. అక్కడ అమ్మాయిని ఉన్న అబ్బాయిని అక్కడికి పంపించినాక ఏమున్నది ఎస్ఐ సాబ్ ఏం చేసిండు అంటే మాతో సంతకాలు తీసుకున్నారు. తీసుకున్నాక మా బ్రదరు వాళ్ళు ఎక్కడన్నా బతకని నేను పొట్ట పోషణ కొరకు ఏదైనా పంపిస్తా నేను, కానీ ఇప్పుడు వద్దు సార్ నా దగ్గరికి, వాళ్ళ అమ్మా నాన్న మా ఇంటికి వచ్చినాక మేము వాళ్ళ ఇంటికి పోయినాక తీసుకొచ్చుకుంటా, కానీ ఇప్పుడు వద్దు సార్ నాకు మా దాంట్లో కూడా విలువ పోతుంది అని చెప్పిండు. చెప్పినాక ఏమన్నా సరే రారా బాబు అన్నాడు, నన్ను మావని పిలిచిండు, సంతకాలు పెట్టించుకున్నాడు. ఏదైనా కూడా మేము పూర్తి బాధ్యత వహిస్తాం అమ్మాయి తరఫున పొట్ట పోషణకని చెప్పినాం, చేసినాం. వాళ్ళు ఏం చేసినా అంటే మమ్మల్ని రమ్మన్నారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రమ్మన్నాక నేను మా వాళ్ళని నచ్చ చెప్పి సరే పోయేద్దాం, వాళ్ళైతే కలిసి జీవిస్తారు కదా, పోయి చూసేద్దాం తప్పే ఉన్నది, మనం చేసేది కూడా ఏం లేదు అని అమ్మాయి వాళ్ళ ఇంటికి మేము పోయినాం. 10 మంది పోయినాం, చూసినాం, వాళ్ళు ఇంత భోజనం ఏర్పాటు చేసినాం, తిన్నాం, స్వీకరించినాం, వచ్చినాం. మనం కూడా అన్న వాళ్ళు మనం పిలిచినప్పుడు మనం వాళ్ళ దగ్గర భోజనం చేసి వచ్చినప్పుడు మన సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళకు పూట భోజనం పెడదాం అని ఒక వారం రోజులకు నేను మళ్ళీ ఫోన్ చేసి మరి మీరు కూడా రండి మా ఇంటికి భోజనం చేసిపోదురు, మేము మీ ఇంటికి వచ్చి భోజనం చేసినాం కాబట్టి మీరు కూడా మా ఇంటికి రండి అని చెప్పిన. అమ్మాయిని అబ్బాయిని పిలుచుకున్నాం మేము. ఒకరోజు ముందే సాయంత్రంలోగా వచ్చిండ్రు, ఉన్నారు, మీరు ఏమనుకోలే కలిసి ఉంటాను అని. అప్పటికి 2 నెలలు అయింది మేడం. అయినాక వాళ్ళు వచ్చిండ్రు, మేము వాళ్ళు వచ్చేసరికి ఇంటలు ఆర్భాటం చేసినాం. మేము టెంట్ ఇట్లా చేసినాక ఉన్నది వాళ్ళు వచ్చిండ్రు, మమ్మల్ని పక్కకు తీసుకుపోయి మేము ఏం తేలేదు అబ్బా బట్టలకి ఇట్లా ఏం తేలేదు చూసిపోదామని వచ్చినాం, మేము బట్టలు పెడతామని అన్నారు. మీరు అమ్మాయికి అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పెట్టుండబ్బా, సాంప్రదాయ పద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జరగడానికి వాళ్ళ గొడవలే కారణం అంటారా? వాళ్ళ గొడవలే కారణం మేడం, వాళ్ళిద్దరు గొడవలే కారణం. అంటే చాలా రోజుల నుంచి గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఇక పెద్దలకు ఎప్పుడు మీరు మధ్యలో పడి మరి వాళ్ళకి ఇట్లాంటి గొడవలు ఉన్నప్పుడు ఈ గొడవలు ఎప్పుడు మా దగ్గరికి రాలే మేడం. వాళ్ళ అమ్మ నాన్నకు తెలియచ్చు, నాకు తెలియదు, మాకు తెలియదు, చెప్పలేదు. ఇక మేము కూడా మొన్న 3-4 సార్లు వచ్చింది, 3-4 సార్లు వచ్చింది మేడం. వచ్చినప్పుడు ఒకసారి 15 రోజులు రాలే. 15 రోజులు రాకుండా ఏం చేసి నూనె క్యాన్ ఇట్లా అన్ని సామాన్ తెచ్చుకున్నారట. తెచ్చుకున్నాక అది మొత్తం బలగొట్టి నేను నీకు ఉండరా అని పోయిందట. పోయినాక వాడు ఏం చేసిండు, ఒక నూనె క్యాన్ మిగిలింది. ఇక్కడ వాళ్ళిద్దరే ఉంటారా? ఇద్దరే ఉంటారు. ఎక్కడ ఉంటారు? మేము ఆ ఊరు మొలుగు దగ్గర ఉంటారు. అయినాక వచ్చి నూనె క్యాన్ ఒకటి మిగిలింది, నూనె క్యాన్ పట్టుకొని వచ్చిండు. నూనె క్యాన్ పట్టుకొని వచ్చినాక మరి ఎట్లా అంటే 15 రోజులు కథ వాడిని జాడ పట్టుకొని ఇంటికి వచ్చి నేను ఉంటానని 3 రోజులు తీసుకొని వచ్చి. అయితే ఇప్పుడు నిన్న జరిగిందని అంటున్నారు కదా, ఇప్పుడు మరి ఈ అమ్మాయి నిన్నటి వరకు ఇక్కడే ఉందా లేదా? నిన్న కాదు మేడం, మొన్న 3 రోజులు అయిపోయి 3 రోజుల కంచి నేను తమ్ముని తోలి కొట్టిందట. కొట్టినాం అనేది నాకు 3 సార్లు కొట్టిండు, నేను వచ్చే వరకు వాడు ఉంటలేడు. 3 సార్లు వచ్చిన నేను. వాళ్ళ తమ్ముడు వచ్చి కొడుతున్నాడు? వాళ్ళ తమ్ముడు వచ్చి కొడతాను. వాళ్ళ తమ్ముడు సార్ కన్నా ఇటు ఉంటాడు. మీకు ఒక్కడేనా అబ్బాయి? ఇద్దరు అని చిన్న ఆయన, ఇంకో ఆయన చిన్న ఆయన, నిన్న పెద్ద ఆయననా? ఇప్పుడు ఏది జరిగినా కూడా ఒక పెళ్ళి అనేది చేసుకున్నారు, సరే మీరు ఒప్పుకున్నది అయిపోయింది. ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ కి వచ్చిందంటే ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదా? అయితే ఇంతకు ముందు చెప్తాను మేడం, కొడతాను కొట్టిండు అని చెప్పిండు. మేము వచ్చాడు, అది మళ్ళీ ఏం చెప్తాను వీడి మా ఇంటికి అంటాడు కదా, అది ఇంటికి వస్తాను డైరెక్ట్, నేను ఇంటికి రమ్మని అనకూడదు. రైట్, విన్నారు కదా. అయితే వీళ్ళ వర్షన్ అయితే ఏంటంటే వాళ్ళ బామ్మర్ది, అబ్బాయి వాళ్ళ బామ్మర్ది అయితే రిపీటెడ్ గా వచ్చి వీళ్ళని హింసిస్తున్నాడు అన్నట్టుగా అయితే వీళ్ళకి తెలిసిందంట. కానీ వీళ్ళు వచ్చి మందలించే లోపే వాళ్ళు పరారైపోతున్నారు అని అయితే అంటున్నారు. ఎంసీబీలో ఒక 10 పైన మంది ముందర కూడా
నేను కొంచెం నేను లేట్ అయింది, నన్ను చూసిండు బయట కాంచెల్లి వాడు బయటపడ్డాడు. అయితే వీళ్ళ ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళే కారణము మా అబ్బాయి ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి అని అయితే వీళ్ళు వాదిస్తున్నారు. బాధపడకండి మా ఎన్ని రోజులు అవుతుంది మీరు అబ్బాయితో? నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసిండు, 7 గంటలకు ఫోన్ చేసి మాట్లాడిండు. ఏమన్నాడమ్మా నాతో మాట్లాడినప్పుడు ఏమన్నా ఇంటికి రారాదు నాని అంటే అత్త మమ్మీ అన్నాడు. మొన్నను ఫోన్ చేసి అది రానంటాంది మమ్మీ అంటే అది రాకుంటే అది రాకుండా ఇంకో దాన్ని ఏ కట్టపడైనా చేస్తావురా, అది లంబడి జాతి అది ఉండదురా అని చెప్పిన. అది చెప్పినా వాడి ఇంట్లో దాని ఊరు తెలియదు, దాని పల్లె తెలియదు. వాళ్ళు మీతో ఏమన్నా బాధపడుకుంటూ చెప్పినాడా ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటా అన్నట్టుగా? ఏమన్నా చెప్పలే. ఇట్లాంటి చెప్తే మేము రాకపోదామా, మీ ఊరికి రాకపోదామా? అవ్వా అవ్వా మా కొడుకంటే ప్రాణము అవ్వా, నా అవ్వా ఎప్పుడైనా మీరు మాట్లాడుకోవాలి అవ్వా, నా అవ్వా మేము చదువుకున్నాము అవ్వా, వాళ్ళంచే పాడుగాను అవ్వా, నా అవ్వా నాది పానం తీసింది అవ్వా, నా అవ్వా మేమేం చేయాలి అవ్వా, నా నా కొడుకెంబడి వాడి అవ్వా. మీతో కాల్ మాట్లాడినాడు ఏమన్నా? రంజిత్ కాల్ మాట్లాడినాడు ఏమన్నా? కాల్ చేశారా మీరు ఏమన్నా? సరే ఏదేమైనా నిండు ప్రాణం అయితే మళ్ళీ రాదని చెప్పాలి. ఇలాంటి సూసైడ్ కేసెస్ అయితే దారుణంగా వింటున్నాం ఈ మధ్య కాలంలో. అయితే అమ్మాయి అబ్బాయి ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకుని ఉన్నారు, అందులో కొన్ని గొడవల కారణంగా ఇదైతే జరిగింది అని అయితే వీళ్ళు అంటున్నారు. చూద్దాం, ఏదేమైనా ఇంకా కొన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడే పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏ విషయం అన్నది పూర్తిగా మనకు తెలుస్తుంది.